మై ఛానల్ హేమా హంగామా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. మరి అల్లుడిని వెనకేసుకొస్తున్న డిప్యూటీ సీఎం మామ అర్థమైపోయింది కదా. అయితే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం సంధ్య థియేటర్ లో ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించి అల్లు అర్జున్ గారి మీద ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి, డిప్యూటీ సీఎం గారు దాని మీద స్పందించడం జరిగిందనమాట. రీసెంట్ గా ఈ రోజు జరిగిన ఒక చిన్న చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ గారు దీంట్లో బన్నీని పూర్తిగా తప్పు పట్టడం తప్పు, కాకపోతే కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. సపోజ్ ఇన్సిడెంట్ జరగంగానే దాని గురించి వెంటనే టీం గాని ఎవరన్నా వెళ్ళి మాట్లాడుంటే సరిపోదును, సారీ చెప్పుంటే బాగుండు, బట్ అలాంటివన్నీ జరగకపోలేదు కాబట్టే ఎంతవరకు వచ్చింది, గోటితో పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చారు అన్నటువంటి చిన్న చిన్న అంశాలు చెప్పడం జరిగింది. సినిమా అన్నది టీం వర్క్, సో ఇది టీం అందరి మీద ఉంటుంది తప్ప హీరో ఒక్కడి బాధ్యత కాదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అండ్ రేవంత్ రెడ్డి గారు చెయ్యి ఊపడం కూడా తప్పు అన్నట్టుగా మెన్షన్ చేశారు. యాజ్ ఏ హీరోగా నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, చెయ్యి ఊపకపోవడం కూడా తప్పే. ఎందుకంటే అలా ఊపకుండా వెళ్ళిపోయి ఉంటే గనక ఫ్యాన్స్ రకరకాలుగా అనుకునే అంశాలు చాలా ఉంటాయి. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అంటూ చెప్పారు. చాలా మంది కావాలని వాంటెడ్ గా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారని అనిపిస్తుందని చాలా క్లియర్ గా తెలిసిపోతుందంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏదైతే ఎలక్షన్స్ టైం ఉందో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి పడటం లేదని చెప్పి, సో అందుకనే ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్ కి రాలేదంటూ ఇలా రకరకాల చాలా కథాంశాలు వింటూ ఉన్నాం. బట్ అట్లన్నిటికీ కూడా ఈ రోజు అట్లీస్ట్ ఈ రోజుకైతే తెరదించిందని చెప్పి మనం చెప్పొచ్చు. మొత్తానికి అలా మన అల్లు అర్జున్ ని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెనకేసుకు రావడం జరిగింది. మరి దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.